అన్నో అని వైజయంతి ఏడుస్తూ అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పటంతో, చూడమ్మి, శ్రీవల్లి పెళ్లిలోపు నేను శ్రీవల్లి తండ్రిని తీసుకొస్తానని చెప్పు అని రాయుడు చెప్తాడు. అన్నో, నువ్వెలా తీసుకొస్తావు అని వైజయంతి అంటే, చూడమ్మి, ఇక నుంచి అన్నీ నేను చెప్పినట్లే జరుగుతాయి. నేను తీసుకువస్తాను కదా, మీరైతే ఆ మాట చెప్పండి. అంతేకాదు, శ్రీవల్లి పెళ్లి కూడా మీరు అనుకున్న వాళ్ళతోనే జరిగి తీరుతుంది, నేను చెప్తున్నా. రాయుడు మాట ఇవ్వటంతో, అలాగే అన్నా అని వైజయంతి ఫోన్ పెట్టేస్తుంది. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తారులేండి అత్తయ్య, ధైర్యంగా ఉండండి అని నిషి చెప్తుంది. తర్వాత సాధునాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో పద్మ 3 నెలల ప్రెగ్నెంట్ అని తెలుసుకొని దాత్రి కేదార్ చాలా బాధపడుతూ ఉంటారు. ఇది ఖచ్చితంగా ఆ మధుసూదన్ రావు కొడుకే చేసి ఉంటారు, కాబట్టి మేము ఇప్పుడే అక్కడికి వెళ్తాము అని జేడీకేడి ఇద్దరూ చెప్తారు. సరే, మీరు వెళ్ళి అరెస్ట్ చేయండి, నేను వారెంట్ కూడా పంపిస్తాను అని సాధునాయక్ చెప్తాడు. పవర్ ఉపయోగించి తప్పించుకోకుండా మనం చాలా జాగ్రత్తగా అరెస్ట్ చేసి తీసుకురావాలి అని జేడీకేడి బయలుదేరుతూ ఉంటారు. మీనన్, ఆ జేడీకి డౌట్ వచ్చే ఉంటుంది, కాబట్టి నా కొడుకు ఆదిత్యని నీతో పాటు తీసుకువెళ్ళవా, నా కొడుకును కాపాడవా అని హెల్త్ మినిస్టర్ మధుసూదన్ రావు మీనన్ని బతిమలాడుతూ ఉంటే, చూడు జేడీ ఏమీ చేయలేదు, నేనున్నాను కదా, ఆదిత్యని ఇక్కడే ఉంచుతాను, ఆదిత్యని అరెస్ట్ చేయకుండా నేను చూసుకుంటాను అని మీనన్ ప్లాన్ చెప్తాడు. అవునా మీనన్, నువ్వు చేస్తానంటే నాకు ఇంకేం కావాలి అని హెల్త్ మినిస్టర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇదిగో ఈ గ్లూ నీ చేతులకి అంటించేసుకో, నీ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు తీసుకోలేదు, జేడీ ఇక్కడి నుంచి వచ్చి విను తిరిగి వెళ్లాల్సిందే అని మీనన్ ఒక గ్లూని ఆదిత్య చేతికి ఇవ్వటంతో ఆదిత్య చేతులకి రాసేసుకుంటాడు. తర్వాత జేడీ కేడి ఇద్దరు కారులో వస్తూ ఉంటే వెనుక సీట్లో సింధు ప్రత్యక్షమవుతుంది. హే, నువ్వేంటి ఇక్కడ, ఎప్పుడు ఎక్కావు, నువ్వు రమ్య కారులో కదా రావాల్సింది అని జేడీ అంటే, మీ గురించి తెలుసుకుందామని మీతో మాట్లాడాల్సింది చాలా ఉన్నాయని వచ్చాను అక్క మేడం అని సింధు చెప్తుంది. నా గురించి నువ్వేం తెలుసుకోవాలి అని జేడీ అంటే, మీ గురించి కాదనుకోండి, బావసార్ గురించి తెలుసుకోవాలి, మళ్ళీ మీరు ఫీల్ అవుతారని మీ గురించి కూడా అని చెప్పాను అని సింధు అంటే జేడీ కోపంగా చూస్తూ ఉంటుంది. చెప్పండి బావసార్, మీకు ఇష్టమైన కలర్ ఏంటి అని సింధు అంటే బ్లాక్ అని కేడి అంటాడు. సేమ్ పిచ్, నాకు కూడా అదే ఇష్టం అని గిచ్చుతూ ఉంటుంది. తర్వాత నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి అని సింధు అంటే కాశ్మీర్ అని కేదార్ చెప్తాడు. సేమ్ పించ్ అంటూ మళ్ళీ సింధు కేదార్ని గిల్లుతూ ఉంటుంది. ధాత్రి మండిపడుతూ చూస్తూ ఉంటుంది. అరే, అన్నీ మన అభిప్రాయాలు ఇలా కలుస్తున్నాయి, మీకు ఇష్టమైన వంటకం ఏంటి అని మళ్ళీ సింధు అడగటంతో గుత్తి వంకాయ్ అని కేదార్ చెప్తాడు. అప్పుడు కూడా సింధు గిల్లపోతూ ఉంటే సేమ్ పించ్ అంటూ సింధు కంటే ముందుగా జేడీ చాలా గట్టిగా గిచ్చుతూ ఉంటుంది. అబ్బా జేడీ జేడీ, వద్దు వద్దు, నొప్పెడుతోంది అని కేదార్ విలువిల్లాడిపోతూ ఉంటారు. ఏంటి జేడీ మ్యామ్, కారులో నుండి అరుపులు వినిపిస్తున్నాయి అని కిరణ్ రమ్య అనుకుంటూ, ఓ ఇదంతా సింధు మహత్యమా అని అనుకుంటూ ఉంటారు. హెల్త్ మినిస్టర్ ఇండ్లు రాగానే, చూడు జేడీ, సింధుకి కొత్త కదా, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, ఇక్కడే పెట్టేసి మనం మాత్రమే లోపలికి వెళ్దాం అని కేదార్ అనడంతో, అలాగేనని జేడీ అంటుంది. అబ్బా, నేనంటే మీకు ఎంత ఇష్టము, ఎంత కేరింగ్ అంటూ సింధు కేదార్ని హక్ చేసుకోవటంతో, అబే అలాంటిదేం లేదు, నువ్వు కొత్త కదా అని చెప్పాను, అంతే అంతే అని కేదార్ టెన్షన్ పడుతూ దాత్రి వైపు చూస్తూ చెప్తూ ఉంటారు. ఏం అవసరం లేదు, నువ్వు కూడా మాతో పాటి రా అని జేడీ చెప్తుంది. అలా గేటును తోసుకుంటూ వాళ్ళు లోపలికి రాగానే కార్యకర్తలు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి, పోలీసులకి అనుమతి లేదు అని అడ్డుపడుతూ ఉంటారు. పదవి ఉపయోగిస్తారనుకుంటే ఇలా జనాలను ముందు పెట్టుకొని ప్లాన్ చేశాడా అని జేడీకేడి అనుకుంటూ ఉంటారు. చూడండి, 16 ఏండ్ల అమ్మాయికి గర్భం చేసి అత్యాచారం చేసి ప్రాణాలు తీసేసిన హంతకుడు లోపలే ఉన్నారు, మీరు ఇలా అడ్డుపడకూడదు అని జేడీ చెప్తుంటే, లేదు మా జటంబాబు అలాంటి వాడు కాదు, మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అని ఆ జనాల్లో కార్యకర్తల్లో జనాలు కలిసిపోయి వీళ్ళపై రాళ్ళు విసిరివేస్తారు. దాంతో కేదార్కి తగలకుండా సింధు అడ్డుపడుతుంది. దాంతో వీళ్ళందరూ కూడా పరుగులు పెడుతూ బయటికి వచ్చి దాక్కొని ఉంటారు. అప్పుడే సాధునాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో అక్కడ జరుగుతున్న విషయం మొత్తం కూడా జేడీ చెప్పి ఎక్స్ట్రా ఫోర్స్ని పంపించమని అడగటంతో, సరే నేను పంపిస్తాను, కానీ నువ్వైతే పని పూర్తి చేసుకురావాలి అని సాధునాయక్ చెప్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం మీనన్ అని హెల్త్ మినిస్టర్ అడగటంతో, చూడు ఎక్స్ట్రా ఫోర్స్ తీసుకురమ్మని పంపించమని సాధునాయక్కి జేడీ చెప్తున్నట్లుంది, కానీ అదేది జరగదు కదా, నేను చూసుకుంటానని మీనన్ చెప్తాడు.
ఎక్స్ట్రా ఫోర్స్ వచ్చినా ఇది సాధ్యమయ్యేలా లేదు సార్. ఎక్స్ట్రా ఫోర్స్ కూడా అవసరం లేకుండా నేను వీళ్ళని మేనేజ్ చేస్తాను కదా అని జేడీ కేడీ ఇద్దరు కూడా రివాల్వర్లు పట్టుకొని లోపలికి వస్తారు. చూడండి, మీరు మర్యాదగా అడ్డు తప్పుకున్నారా సరే, లేకుంటే మిమ్మల్ని షూట్ చేసైనా సరే నేను లోపలికి వెళ్తాను అని జేడీ కేడీ ఇద్దరు వార్నింగ్ మీనన్ ఇదంతా కూడా సీసీ క్యామ్లో చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయితే అప్పుడే ఒక లేడీ ఇద్దరు పిల్లల్ని తీసుకొని, చూడండి ముందు నన్ను ఈ పిల్లల్ని షూట్ చేసేసి తర్వాత లోపలికి వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. దాంతో జేడీకేడి మళ్ళీ షాకింగ్గా చూస్తూ ఉంటారు. చూసావా మినిస్టర్, ఇప్పుడు జేడీకేడి అడుగులు లోపల కూడా వేయలేరు. చూడు, ఈ రోజైతే వాళ్ళు తిరిగి వెళ్లాల్సిందే. మీనన్తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని మీనన్ నవ్వుతూ ఉంటే, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను మీనన్ అని మినిస్టర్ చాలా సంతోషపడుతూ ఉంటారు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి అని కిరణ్ రమ్య జేడీకేడి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సింధు ఒక ప్లాన్ చెప్తుంది. సింధు కిరణ్ రమ్యకి ప్లాన్ చెప్పడంతో ఓకే అంటూ కొంత డబ్బు కట్టల్ని తీసుకొచ్చి నోట్లని గాల్లోకి విసిరిపడేస్తారు. దాంతో అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఆ నోట్లని ఏరుకుంటూ ఉంటారు. మిగిలిన రౌడీల్ని జేడీకేడి కుమ్మేసి అడుగు లోపల పెడుతూ ఉంటారు. మినిస్టర్, నీ కార్యకర్తల్ని జనాల్ని డబ్బుతో కొట్టేసింది ఆ జేడీ, ఇప్పుడు లోపలికి వచ్చేస్తున్నారు అని మీనన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి అని మినిస్టర్ అంటే, నేను పారిపోతాను, జైలుకు నేను వెళ్ళలేనని ఆదిత్య అంటాడు. చూడు, ఈ జేడీ వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను. ఈ జేడీ వల్ల నాకు రిలాక్స్ కావాలి, కాబట్టి జేడీని చంపేస్తానని రివాల్వర్ని గురి పెడుతూ ఉంటే, మినిస్టర్ ఇంట్లో పోలీసుల్ని చంపేస్తే నాకు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, నా పదవి పోతుంది, వద్దు మీనన్ అని మినిస్టర్ అడ్డుపడుతూ ఉంటాడు. సరే, ఇప్పుడు ఏం చేయాలని మీనన్ ఆలోచిస్తూ ఉంటే, నేను పారిపోతానని ఆదిత్య గోల చేస్తూ ఉంటారు. నువ్వు ప్రాణాలతో ఉండాలనుకుంటే పారిపోకూడదు, ఇక్కడే ఉండు, నేను చూసుకుంటాను కదా అని మీనన్ వెళ్తుంటే, మమ్మల్ని ఇక్కడ వదిలేసి నువ్వెక్కడికి వెళ్తున్నావు అని మినిస్టర్ అంటాడు. జేడీ నన్ను ఇక్కడ చూసిందనుకో మీకు కూడా ప్రాబ్లం అవుతుంది, అందుకే మీకు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను అని మీనన్ చాటుగా వెళ్ళి దాక్కుని ఉంటారు. మీరు డోర్ ఓపెన్ చేయవా మినిస్టర్ అంటూ జేడీకేడి డోర్ని బద్దలు కొట్టుకొని లోపలికి వస్తారు. ఏంటి మినిస్టర్, నీ పదవిని ఉపయోగించుకొని తప్పించుకుంటావు, నీ కొడుకుని దేశం దాటించేసి ఉంటావు అనుకుంటే ఇలా ప్లాన్ చేసావు కదా, మా నుంచి నువ్వు ఈ రియాక్షన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, కాబట్టి నువ్వు తప్పించుకోలేవు అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటే, చూడు జేడీ, అపోజిషన్ దగ్గర ఎంత డబ్బులు తీసుకొని నువ్వు అమ్ముడుపోయావు, నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నావు అని మినిస్టర్ మాట్లాడటంతో వెంటనే కేదార్కి కోపం వచ్చి మినిస్టర్ చెంప పగలగొడతాడు. దాంతో ఆదిత్య రేయ్ అంటూ కేడీ మీదకి వస్తూ ఉండటంతో కేదార్ అతన్ని కాల్తో కొట్టేస్తాడు. జేడీ మీకు ఎలా కనిపిస్తోంది, డబ్బులకి అమ్ముడుపోయే దానిలాగా కనిపిస్తోందా అని కేదార్ కోపంతో నిలదీస్తూ ఉంటే, వదిలేసే కేడీ, అసలు వీళ్ళకు నిజాయితీ ఉంటే కదా వీళ్ళు ఇలా మాట్లాడడానికి. నువ్వు మీనన్తో పాటి దొరికిపోయావు, కానీ మీనన్కి ఆ ఆర్గాన్కి నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్తావు. ఇప్పుడు ఆదిత్య దొరికిపోయినా కూడా పద్మకి ఆదిత్యకి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. సరే, ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే అన్ని నిజాలు బయటికి వస్తాయి, ఆదిత్య ఫింగర్ ప్రింట్స్ ఇవ్వు అని జేడీ చెప్తుంటే, అసలు మా వాడికి ఆ అమ్మాయికి అసలు సంబంధమే లేదు అని మినిస్టర్ అరుస్తూ ఉంటాడు. మీ ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయి చనిపోతే మీకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది, వాళ్ళ నాన్నని కూడా రోడ్డు మీద మీరు ఎలా చంపేశారో మాకు తెలియదు అనుకుంటున్నావా, ఆవిడ అమ్మే చెప్పింది అని జేడీ చెప్తూ, ఆఫీసర్స్ ముందు ఆదిత్య ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి జేడీ చెప్తుంటే ఆదిత్య ఇవ్వకుండా మొండికేస్తూ ఉంటాడు. చూడు, నువ్వు ఇవ్వలేదనుకో స్టేషన్కి తిరిగి మా స్టైల్లో తీసుకుంటాను, నీ ఆప్షన్ ఏంటి అని జేడీ చెప్పడంతో ఆదిత్య మెల్లగా చేతులు ఇచ్చేస్తాడు. ఇక ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటూ ఉంటారు.